మిమ్మల్ని స్తుతిస్తున్నాను, గణపరుస్తూ ఉన్నాను. ఎప్పుడు మేము ఆశించినట్టుగానే ఈరోజు గొప్ప ఆశతో, ఎక్స్పెక్టేషన్తో మీకు ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్కును పంపండి, మమ్మల్ని బాగు చేయండి. వెండి బంగారాలు మేము అడగటం లేదు దేవా. ఈ భూమి మీద ఏదో మేము సంపన్నులం అయిపోవాలనే ఆశ మాకు లేదు, కానీ అయ్యా ఇగో నీ వాక్యమే మాకు సర్వసంపదలు కనుక నీవే మా అత్యధికమైన బహుమానం కనుక అయినా మాట్లాడేవి 3 మాటలైనా మాకు అర్థమై గ్రహించగలిగేటట్టు మాట్లాడమని యేసు సర్వశక్తి గల నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్ అండి, 4వ వచనం నుంచి మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించాలి. ఆదికాండం 12వ అధ్యాయము 4వ వచనం నుండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. వావ్, నోవా గురించి కూడా అదే మాట ఉంది కదండి. యెహోవా చెప్పినదంతా నోవాహు చేసెను. నిజంగా అక్కడ అబ్రహాం పేరు తీసి మన పేరు పెట్టుకుంటామా, పెట్టుకోగలమా? అక్కడ అబ్రహాం పేరు తీసి నా పేరు లేకపోతే మీ పేరు పెట్టుకోగలమా? ధైర్యం మనకుందా? చూడండి, మళ్ళీ చదువుతా. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం. ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు చూడండి, ప్రసంగికులుగా, బోధకులుగా మా నోటి నుండి వస్తున్న వాక్యమే అల్టిమేట్ అనుకోవద్దు. మీకు ఒక మనస్సాక్షి ఉంది. ఇది నేను చాలా హైలైట్ చేయాలి ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. చాలా మంది క్రైస్తవులు ఈరోజు ప్రసంగికులు, బోధకుల మీద ఆధారపడతారు. ఎక్కువ శాతం కొంతమంది బోధకులకు అలవాటు అయిపోతున్నారు. వాళ్ళు చెప్పిందే వింటున్నారు. ఆ విన్న దాంట్లో వాళ్ళకి గ్రహించిన ఆ కొంచెంలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. కానీ నేనంటాను, నీ పూర్ణ మనస్సుతో దేవుడని యెహోవాను సేవించవలెను, ప్రేమించవలెను అని ఆజ్ఞ ఉంది కదా. అంటే నీ పూర్ణ మనస్సు నువ్వు ఒక బోధకుడు, ఒక ప్రసంగికుడు మీద పెట్టే స్థాయికి మించి నీ మనసు దేవుని మీద పెట్టగలిగితే, ఎందుకంటే అందరితో మాట్లాడే దేవుడు అండి. పూర్వం ఏమి ఇప్పటికీ సోది చెప్పే వాళ్ళు ఉంటారు. సోది ఈ కొన్ని పద్ధతుల్లో ప్రపంచంలో మనకి మీడియేటర్స్ ఉంటారు, మీడియంస్ అంటారు. వీళ్ళు సపోజ్ మన ఇంట్లో ఏదన్నా బంగారం పోతే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కళ్ళు మూసుకొని కర్ణ పిచ్చాచుల ద్వారా అది ఎవరు తీశారో కూడా చెప్తుంటారు. అలాగా మన క్రైస్తవ్యంలో కూడా ఏమైందని అంటే మీడియేటర్స్ ని పెట్టేసుకున్నారు క్రైస్తవులు అందరూ కూడా. కానీ అది సంపూర్ణత కాదు, అది తప్పు అని నన్ను. కానీ అది సంపూర్ణమైన విధి విధానము కాదు. మీ మనసు వాక్యం మీద పెట్టండి. దేవుడు అందరితో మాట్లాడతాడు, ఆయన మాట్లాడేదేవు. నేనేదో 1 గంట బోధిస్తున్నాను కాబట్టి మీరు వింటున్నారు, కానీ నిరంతరము బోధించే పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు. మీరు బైబిల్ తెరిస్తే మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. స్పెసిఫిక్ గా మాట్లాడతారు, మీతోటే మాట్లాడతాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడెను డైరెక్ట్ గా. ఇప్పుడు మీ అందరికి ఏది అవసరమో నాకు తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ దేవుడికి మీకేం కావాలో ఆయనకి ఖచ్చితంగా తెలుసు. అందుకే మీ మనసు ఏకాగ్రత, ఫోకస్ చేయండి దేవుని మీద. దుష్టుడు మిమ్మల్ని ఫోకస్ చేయనివ్వడు. ఎందుకంటే దేవుడు మీతో మాట్లాడేస్తే, మీరు ఆత్మక్షేమాభివృద్ధి పొందేస్తే, వాడు ఖాళీ చేసిన ఆ స్థానాన్ని మీరు చెప్పండి భర్తీ చేస్తారని. వాడు ప్లేస్ ఖాళీ చేస్తాడు కదా, ఎక్కడ? పరలోకంలో. ఇప్పుడు ఆ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? తండ్రి. నమ్మితే నీకు, నేను నమ్మాను నాకు. హల్లెలూయా చెప్పండి. నీకు అర్థమైందా? ఒక ఇల్లు ఖాళీ అయింది, ఇంకొకరిని దింపరా? పరలోకంలో దుష్టుని స్థానం ఖాళీ అయింది, దూతల స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు ఆ స్థానం ఎవరికి ఇవ్వాలి? మనకి. కాబట్టి వాడు ఏం చేస్తాడని అంటే, ఇది నిజమా అని వచ్చి చెవులు ఊపుతాడు. ఇది నిజమా? ఏంటి ఇది నిజమా? దేవుడు చెప్తుంది కరెక్టా? నమ్మద్దు అంటాడు. కనుక వాడి మాటలు నమ్మక మీ మనస్సును దేవుని మీద కేంద్రీకరించండి. బీ ఒబీడియంట్.
ఒబీడియన్స్గా ఉండండి, నవ్వుతూ. దుఃఖం వద్దు. చాలా మంది దుఃఖపడిపోతుంటారు వాక్యం చెప్తుంటే, లోపల లోపల కుమిలిపోతుంటారు. నో, చీర్ఫుల్గా, ఆనందంతో దేవుడు నాతో మాట్లాడాడని వాక్యాన్ని స్వీకరించండి. సురుక్కోవద్దు, కండిషన్లు పెట్టద్దు. ప్రభా నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తానని కండిషన్లు పెట్టద్దు. నేను చెప్పాను, బేరాలు ఆడొద్దు దేవునితో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక చిన్న ఒక సత్యాన్ని చెప్తా. దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత, దేవుడు ఒక మాటని రిలీజ్ చేసిన తర్వాత, అది మనము ఫాలో అవ్వకపోయినప్పుడు ఈ లోకములో మనకి శ్రమ ఎదురవుతుంది. బాగా అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఒక స్పెసిఫిక్ గా నా మీద ఒక పని చెప్పారు. నాన్న, నువ్వు నీ దేశము నుండి లేచి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి విడిచి నేను నీకు చూపించే దేశమునకు నువ్వు వెళ్ళని దేవుడు ఆజ్ఞించారు కదా. ఇప్పుడు ఆ ఆజ్ఞని చూడండి, అందరితో దేవుడు మాట్లాడు, కానీ మాట్లాడిన వాడితోనే దేవుడు ఎందుకు మాట్లాడతాడు అని అంటే, ఆ వ్యక్తి వింటాడు కాబట్టి దేవుడు మాట్లాడతాడు. వినలేనివాడితో మాట్లాడు. ఎప్పుడు గుర్తుంచుకోండి, వినలేని వాళ్ళతో దేవుడు మాట్లాడు. ఎందుకంటే అది విండు కదా. సమూయేలుతో దేవుడు ఎందుకు మాట్లాడాడు? విన్నాడు కాబట్టి. వింటాడని తెలుసు దేవుడికి, సార్వభౌముడు కదా. ఈరోజు మీతో నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? మనం వింటామని ఆయనకి తెలుసు. ఈ నెగిటివ్ మైండ్ వచ్చేస్తుంది. దుష్టుడు పెట్టే పక్కనే ఉంటాడు కదా. కొందరు చక్కగా కుక్క పిల్లని పెంచుకున్నట్టు పెంచుకుంటారు. నిన్న మా ఇంట్లో పిల్లల్ని పెట్టేసి 2 పిల్లల్ని తెచ్చి, నా వైఫ్ బట్టల షెల్ఫ్లో ఒక పిల్లని, మంచం కింద ఒక పిల్లని, అవి నల్లగా ఉన్నాయి ఆ పిల్లలు నాలాగా, అవి పెట్టేసాయి. మా గచ్చు గడప ఫ్లోరింగ్ అది నల్లగా ఉంటుంది. ఈ నలుపులో నేను వెళ్ళైతే దొరకలేదు. పొద్దున్న చిన్న సౌండ్తో మియో మియో అంటున్నాయి అవి. అంటే ప్రభు నాకు పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుంటున్నాను. నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు అంటున్నాడు, నా మందిరములో పక్షులకు నివాస స్థలము దొరుకున్నట్లు నీ ఇంట్లో పిల్లికి నివాస స్థలము దొరికిందని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే జస్ట్ అ థాట్. ఈరోజు మనం ఈ సాతాను సన్నిధిని కూడా కొందరు తెలియదు పాపం వాళ్ళకి, అది సాతాను సన్నిధిని. వాడిని పెంచుకుంటున్నారు, ఉంచుకుంటున్నారు. వాడి అబద్ధాలకి, వాడి అనుమానాలకి తావునిస్తున్నారు. దయచేసి ఆ పని చేయొద్దు. నీ అనుమానం కంటే నీ దేవుడు గొప్పవాడు. నిన్ను ప్రేరేపించి నిన్ను అనుమానంలోకి నెట్టుతున్న ఆ వాడి కంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నమ్మదగినవాడు. ఆయన్ని నమ్ముదాం. లిటరల్ గా వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్ముదాం. దేవుడు గొప్ప కార్యాలు మన మధ్య చేయునుగాక. చేస్తారా? నిశ్చయంగా చేస్తారు. కాబట్టి అబ్రహాము నమ్మేడు ఏంటి అని అంటే, దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తే నాకు శ్రమ విస్తరిస్తాది. నిజమండి, నిజం. మనం గనుక దేవుని వాక్యాన్ని మనం ధిక్కరిస్తే మనకు శ్రమ. అందుకే పౌలు అంటాడు, అయ్యో నేను నీ పని చేయకపోతే నాకు శ్రమ, నువ్వు చెప్పింది చేయకపోతే నాకు శ్రమ, నువ్వు అనుకున్నది నేను చెయ్యనప్పుడు నీకు శ్రమ. సరే, ఇంకొక దగ్గర అబ్రహాంతో దేవుడు అంటారు, అబ్రహాం నా సన్నిధిన నువ్వు నిందారహితునిగా నడువు, 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 నడ్డం ఆపక, నా సన్నిధిలో నడ్డం ఆపక. నువ్వు ఏదో చిన్న తప్పు చేసావని నిన్ను అపవాది నిన్ను నాకు దూరం చేస్తాడు, కానీ నా సన్నిధి నన్ను అడ్డం మాత్రం నిన్ను నువ్వు ఆపుకోక. నిత్యం దేవుడిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన నడక దేవుడిలో ఎప్పుడు ఆపకూడదు. ముందుకే సాగాలి, అడుగు ముందుకే పడాలి, నడాలి, పరిగెట్టద్దు. కొందరు పరిగెట్టేసి అలసిపోయి పడుకుని పోతారు. వచ్చిన కొత్తలో ఉద్రేకం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పరిగెట్టేస్తాం, అలసిపోయి పడుకుని పోతాం. పరిగెట్టద్దు, నడు. నా సన్నిధిన నువ్వు నిందారహితునిగా నడు, నడండి. వాక్ ఇన్ మై ప్రెసెన్స్, వాక్ ఇన్ ద స్పిరిట్. నడండి నిదానంగా, కంగారు వద్దు, అలాగని పడుకోవద్దు. ప్రతిరోజు నడు. నీ పరిస్థితి, నీ స్థితి
నీ ఆర్థికమైన స్థితి, నీ బలహీనత అనే స్థితి, నీ మీద ఎన్ని నిందలు మోపుతున్నా దేవుని సన్నిధిలో నడవడం మర్చిపోవద్దు. ఆయన కృప ఉంది, ఆయన అల్టిమేట్గా ఆయన కృపామయుడు, తీర్పు తీర్చే దేవుడు, ఉగ్రత చూపించే దేవుడు, ఇన్నున్నాయా ఆయన గుణాలు. ఆయన అల్టిమేట్ గుణం ఏంటో తెలుసా? క్షమించే దేవుడు. హల్లెలూయా, కృపామయుడైన దేవుడు. కాబట్టి అబ్రహాము దేవుడు చెప్పినదంతా చేశాడు. వండర్ఫుల్ అండి. ఒబీడియన్స్ అంత గొప్పది. మనం కూడా ఒక ఒబీడియంట్ చైల్డ్ ఆఫ్ గాడ్ గా, దేవుని యొక్క విధేయుడైన పిల్లలుగా మనము వర్ధిల్లుదుముగాక. ఓకే, రైట్. తర్వాత ఏమన్నదంటే, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్బో, లోతు అతనితో కూడా వెళ్ళెను. వింటున్నారా? లోతు అతనితో కూడా వెళ్ళాడు. వాగ్దానం 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఏముందంటే చూడండి, నిన్ను ఆశీర్వదించు వారిని నేను, ఈ మాట అన్నాడు లోతు. ఓహో, మా పెద్దనాన్నతో నేను ఉంటే నేను కూడా ఆశీర్వదించబడతాను. ఎవరితో ఉన్నాం ఈరోజు? లోతు గమనించాడు సీక్రెట్ ని. హారాన్లో ఉండిపోతాను అనుకోలే. హారాన్లో నేను ఉండిపోతాను ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బోల్డ్ ఆస్తుంది. అక్కడ చూడండి రాయబడి ఉంటుంది, నేను చదువు చెప్తాను అది మీకు. బోల్డ్ అంత ఆస్తుంది అప్పటికే వాళ్ళకి. వ్యాపారం లాభసాటిగా ఉంది మీకు. విశాఖపట్నంలో బాగా ప్రాస్పర్ అవుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. 30, 60, 70, 80, 90, 100 అవుతుంది మీ వ్యాపారం. దేవుడు అన్నాడు, అబ్రహాం నువ్వు లేచి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరిపో అన్నాడు. అనగలమా? మనం వెళ్ళగలమా? కాలేపు ఒక వ్యాపారం పెట్టారు, వ్యాపారం బాగా డెవలప్ అయిపోతుందమ్మా. ఫస్ట్ నెల 10,000, సంవత్సరానికి 1,00,000, 2 లక్షలు లాభాలు వచ్చేస్తున్నాయి నెలకి, సంవత్సరం లోపల. ఇప్పుడు దేవుడు సడన్ గా కాలేపుకి వచ్చి, కాలేప్ లీవ్ యువర్ ప్లేస్, రుణ స్థలాన్ని వదిలేసి, నీ వ్యాపారాన్ని వదిలేసి నేను చూపించే దేశం ఇదేంటి ప్రభువా, ఆల్రెడీ ఈ దేశాన్ని నేను చూస్తున్నాను, సెటిల్ అయిపోయాను, వ్యాపారం చూస్తే 3 పువ్వులు 6 ఫలాల్లాగా ఉన్నాయి, చాలా బాగుంది వ్యాపారం, ఇప్పుడేంటి ప్రభు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు ఏంటి అసలు? దేవుడు నీకు అసలు పనిచేస్తుంది నా మైండ్ అని అనాలి కదా. మనమైతే అదే చేస్తాం కదా. కానీ ఇక్కడ లోతు, అబ్రహాం ఎలాగో విశ్వాసులకు తండ్రి, అన్ని వదిలేసాడు. నాకు దేవుడు ముఖ్యం, దేవుడు చెప్పింది చేస్తాడు. ఈ పేగన్ వరల్డ్ లో ఈ వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఎక్కడ నేను ఉండే కంటే నా దేవుడు చెప్పిన స్థలానికి నేను వెళ్ళడం మంచిదని ఆయన అడుగు ముందుకేసాడు. భార్య కాబట్టి భర్తకు లోబడాలి, లోబడింది. కానీ పెద్దనాయన ఆ యొక్క తమ్ముడు కొడుకు లోతు, ఆరాన్ కొడుకు లోతుకేం పట్టింది? డాడీ, బిగ్ డాడీ మీరు వెళ్ళిపోండి, నేను ఉండిపోతాను. డాడీ ఇది కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇంత మంచి బిజినెస్ అవుతుంది ఇక్కడ, ఆర్జించును అని ఉంది కదా అక్కడ. ఇంతగా ఆర్జిస్తున్న ఈ భూమిని వదిలి మీరు ఏదో పోనీ మీకు విశ్వాసం ఉంది, భక్తి అనే మీ మబ్బులోనో ఏదో ఉన్నారు, మీరు వెళ్ళిపోండి మీరు. కానీ నేను ఎందుకో అని అనుకోలే. ఏమన్నాడు? నేను నీతో వస్తాను. ఎందుకంటే లోతుకి అర్థమైంది, మా పెద్దనాన్న లేకపోతే నేను 0. హల్లెలూయా. ఇంకా ముందుకెళ్దాం. లోతు తర్వాత చూద్దాం ఇంకా ఏ విషయాలు మనతో ప్రభు మాట్లాడనయ్యున్నారో. అదండి, అబ్రహాము వయసు ఎంత అంటే 75 ఏండ్ల గలవాడై ఉండేనంట. హారాన్ నుంచి మొదలైన 11వ అధ్యాయం ఆ చివరి భాగంలో ఉన్నప్పుడు, తండ్రి చనిపోయిన టైంలో అబ్రహాము వయసు 75 ఏండ్ల వాడు. చాలా మంది అంటారు తండ్రి చావు బతుకుల మధ్య ఉండగా కూడా అబ్రహాం బయలుదేరిపోయాడని చరిత్ర కొంతమంది చెప్తున్నారు. తెరాహు ఇంకా బతుకుండగా, అంటే చివరి దశలో ఉంటే తండ్రిని వదిలేసి చావు బతుకుల మధ్య కూడా అబ్రహాం బయలుదేరినట్టుగా ఉంది. అయితే ఏ అభిప్రాయం అయితే ఏముంది, మొత్తానికి ఉన్నదంతటినీ అబ్రహాం విడిచి 75 ఏండ్ల గలవాడే, వృద్ధాప్యం వచ్చేసింది. అలాంటి టైంలో ప్రయాణం చేయాలనుకుంటున్నాను. జనరల్గా ఆ వయసు వచ్చేటప్పటికి కొందరు నిదానిస్తారు కదా, ఓపిక కొంచెం నశిస్తుంది. ఆ టైంలో జర్నీలు ఏం చేస్తారు తమ్ముడు? ఈ రోజుల్లో ఈ కరోనా లాక్డౌన్లో 70 సంవత్సరాలు దాటిన వారిని అంతా కూడా హౌస్ అరెస్ట్ చేస్తారు. కానీ
ఇక్కడ చూస్తే 75 ఏండ్ల గలవాడే. ఈరోజు మనం ప్రోత్సహించబడాలి. వయసుతో సంబంధము లేదు. ఒక నిశ్చయత, ఒక విశ్వాసం, ఒక దృఢమైన సంకల్పం దేవుడిలో మనకు ఉన్నప్పుడు వయసుతో మనకి సంబంధం లేదు. 75 సంవత్సరాల ఏండ్ల గలవాడైనప్పుడు అబ్రహాం కనాను యాత్ర ప్రారంభించాడు. విశ్వాస యాత్ర. మీకు అందరికి ఒకసారి చెప్పినట్టు నాకు గుర్తు, 79 సంవత్సరాల వయసులో ఒక వృద్ధాప్యురాలు సువార్తను విని రక్షించబడ్డారు. 79 ఇయర్స్ టైం. 79 ఇయర్స్ లో ఒక వృద్ధురాలు సువార్తను విని ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత ఆవిడికి 112 సంవత్సరాలు. ఈ రోజుకి ఏం చేస్తుంది తెలుసా? ఆవిడ వాక్యాన్ని నేర్చుకుంటుంది, పరిశోధిస్తుంది, దేవుడిలో విశ్వాస జీవితాన్ని పెంపొందించుకుంటుంది. కాబట్టి వయసుతో సంబంధం లేదు. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో ఈ యొక్క అరణ్య యాత్ర చేసి మరి కానానుకి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది ఒక నూతనమైన జర్నీ. కాబట్టి ఆ రకంగా మనం ప్రోత్సహించబడాలి, కానీ నిరుత్సాహం చెందకూడదు. 5వ వచనము, చూసారా అండి? 5వ వచనంలో మనం ఏం తీసుకోవాలని అంటే, తానును వారును ఆర్జించిన, వాళ్ళు డబ్బు సంపాదించారు, హారాన్లో వ్యాపారం చేశారు, వాళ్ళ దగ్గర ఉన్న పశు సంపదను, ఆ గొర్రెల, మేకల, లేదా గాడిదల, గుర్రాల, లేకపోతే ఒంటెల, నాకు తెలియదు, కానీ మొత్తానికి పశు సంపద అంతటినీ కూడా క్రయ విక్రయాలు చేసి బహుగా ధనవంతులుగా వారు సంపన్న స్థితిలో ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక చాలా చిన్న సీక్రెట్ చెప్తాను, చిన్న క్లూ ఇస్తాను. హోలీ స్పిరిట్ లో దీన్ని క్యాచ్ చేయగలిగిన వారు ధన్యులు. దేవుని జ్ఞానం లేనప్పుడు, దేవుని వాక్యం మన దగ్గర లేనప్పుడు, అన్యులుగా మనం బ్రతికినప్పుడు మహోన్నతుని విద్య మనకి లేదు కదా. ఈరోజు మనం మహోన్నతుని విద్య ద్వారా అభ్యసించబడి దేవునిలో జ్ఞానవంతులుగా, ఆత్మీయులుగా వర్ధిల్లుతున్నాం కదా. ఇప్పుడు చెప్పండి, దేవునిలో వర్ధిల్లిన వాడు భూమి మీద వర్ధిల్లడం కష్టమా సులువా? బాగా ఆలోచించి చెప్పండి. ఇప్పుడు మహోన్నతుని విద్య ఉంది మన దగ్గర, మహోన్నతుని జ్ఞానం ఉంది మన దగ్గర, మహోన్నతుని యొక్క నీతి ఉంది మన దగ్గర. ఇప్పుడు చెప్పండి, ఇంత దేవుని జ్ఞానం ఉన్న మనలో ఈ భూమి మీద మంచిగా వ్యాపారం చేయనందుకు, ఉద్యోగం చేయనందుకు మన దగ్గర సామర్థ్యత ఉన్నట్టా లేనట్టు? ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పూర్వం దేవుడు ఎవరో తెలీదు, దేవుని జ్ఞానం ఏంటో మనకి తెలియదు, కానీ ఇప్పుడు అన్నీ మనకు తెలుసు. కాబట్టి భూమి మీద మనం వర్ధిల్లాలి. భూమి మీద మంచిగా చేసే చిన్న వ్యాపారమైన, చేసే చిన్న ఉద్యోగమైన మనము దానిలో వర్ధిల్లాలండి. చాలా మంది నా దగ్గర సలహాలకు వచ్చినప్పుడు వాళ్ళకి నేను సలహాలు ఇచ్చాను. ఈరోజు ఆ సలహాల్లో వారు వర్ధిల్లుతున్నారు. వారు ఫోన్ చేసి సాక్ష్యం చెప్పినప్పుడు నేను ప్రభువుని స్తుతిస్తూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు మహోన్నతిని విద్యను అభ్యసించిన మనకి పని ఎలా చేయాలో మనకి బాగా తెలుసు. నిపుణత కలిగి పని చేస్తాం. రోడ్డు మీద చిన్న మజ్జిగ అమ్ముకొని బతికేవచ్చు ఈ రోజుల్లో తెలుసా. రోడ్డు మీద చిన్న వ్యాపారం పెట్టుకొని రోజుకి 1000 రూపాయలు రొటేషన్ అయితే చాలు, 500 మిగులుతుంది, అదో 15,000. ఈరోజు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి ఎలా బ్రతకాలో సతమతం అవుతున్నారు. ఈరోజు మార్కెట్ ఓపెన్ గా ఉంది. ఎవరైనా కూరగాయలు అమ్మొచ్చు, ఎవరైనా ఏదైనా అమ్మొచ్చు. నీతియుక్తంగా, న్యాయయుక్తంగా ఒక పని చేసుకున్నప్పుడు దేవుడు ఆ పనిని నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. అలాగే ఉద్యోగాలు మానేసి ఇప్పుడు వ్యాపారాలకు వెళ్ళిపోతాను అనుకోవద్దు, వాళ్ళని అన్నిందించదు. దేవుడు నిన్ను ఏ రీతిగా నడిపిస్తున్నాడో నువ్వు నీ మనసుతో గ్రహించి నిర్ణయం తీసుకో. అబ్రహాము తనును వారును కలిసి అర్జించిన మాట ఉంది కదా అక్కడ. అబ్రహాము, లోతు, సరాయి, అలాగే వాళ్ళు పనిలో పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా,
వీళ్ళందరూ కలిసి ఆర్జించిన ధనము. దే ఆర్ వెరీ ఇండిపెండెంట్ ఫ్యామిలీ. ఆర్థిక స్వేచ్ఛ ఉన్న కుటుంబం, సంపన్నుల కుటుంబం అబ్రహాం కుటుంబం. అప్పటికే తండ్రి తెరాహుతో దేవుడు మాట్లాడినప్పుడే వారు సంపన్నులు. రాను రాను మరీ సంపన్న స్థితిలోకి దేవుడు అబ్రహాంని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడేవి ఆకలితో మనల్ని ఉంచే దేవుడు కాదండి. కొత్త కొత్త ఆలోచనలు పెడతాడు, కొత్త విధానాల్లో బ్రతికేటట్టు చేయిస్తాడు. సింహపు పిల్లలైనా ఆకలి ఉంటాయేమో కానీ దేవుడిని ఆశ్రయించిన వారు ఆకలి కొనరు. హల్లెలూయా. ఏం చేయాలో దేవుడిని అడగండి. దేవుడు బోల్డ్ సలహాలు మీకు ఇవ్వును గాక ఇస్తారు. ఈ ఇవ్వును గాక కూడా కాదు, ఇస్తారు. ఆల్రెడీ ఇచ్చారు, మీరు తీసుకోలేదు అంతే. అది ఒప్పుకోండి. 6వ వచనాన్ని చదువుదాం. చాలా కనానీయులు అబ్రహాము కానానికి వెళ్ళేటప్పటికి కానాన్లో ఎవరున్నారంట? కనానీయులు ఉన్నారు. ఎవరి కనానీయులు? ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. నోవాహుకు 3 కొడుకులు, అందులో హాముకి 4 కొడుకులు. హాముకి పుట్టిన పెద్ద కొడుకు ఎవరు? కూషు. కూషుకు పుట్టిన వాడే నిమ్రోదు, వాళ్ళ వంశం. అలాగే హాముకు పుట్టిన 4వ కుమారుడు కానాన్. ఈ కనానీయులంట. చెప్పించబడ్డాడు కదా నోవాహు చేత, నా సిగ్గును, నా దిగంబరత్వాన్ని హాము చూశాడు. ఈ కైనానును నోవాహు ఆ సందర్భంలో శపిస్తాడు. ఆ శాపంలో బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా కానానీయులు ఎక్కడున్నారంటే వాగ్దాన దేశంలో నివసిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ల్యాండ్ వాజ్ గుడ్ బట్ ద పీపుల్ వర్ బ్యాడ్. వాగ్దాన దేశం మంచిదే, కానీ వాగ్దాన దేశంలో ఉన్నవాళ్ళు మంచి వాళ్ళు కాదు. భావినాలి. నేల మంచిదే, పాలు తేనెలు ప్రవహించు దేశం, సంపన్న స్థితి కలిగిన దేశం. ఈ రోజుకి ఇజ్రాయెల్ ఎంత మంచి నేల అది, చాలా మంచి నేల. కోడి వ్యవసాయం అక్కడి నుంచి వచ్చింది ప్రపంచం అంతటి. ఈరోజు అరకు, పాడేరు, సీలేరు, భద్రాచలం, ఈ 11 మండలాలకు మనం వెళ్తే కోడి వ్యవసాయం కనిపిస్తుంది. కొండ మీద వ్యవసాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఇజ్రాయిలీలు, మన పితరులు మనకు నేర్పించారు. అది ఇంత సంపన్న దేశము చెడ్డవారితో జనాభా అక్కడ నిండుకొని ఉంది. చెడ్డ ప్రజలు అంటే, చెడ్డ అంటే సింపుల్ ఒకటండి, అంతే సింపుల్. మిగతా చెడుతనం అందరిలోనే ఉంది. దొంగతనాలు, మోసాలు, అన్యాయాలు, అబద్ధాలు, వ్యభిచారం, ఇవన్నీ అందరిలో ఉన్నాయి. ఏ నీతిమంతుడు ఒకడును. కానీ దేవుని బిడ్డలుగా మనం ఈ స్థితిలో ఉండకుండా సంపూర్ణత వైపు, కానీ ఏ భేదం లేదు, అందరమును పాపులం. ఈరోజు ఈ కనానీయులు జాగ్రత్తగా వినాలి. మీకు ఒక విషయం చెప్తాను. ఇశ్రాయేలీలకి, హెబ్రీలకి, మిగతా అన్య జనాంగానికి దేవుడు మధ్యన ఒక గోడ కట్టాడు. ఒక తేడా, ఒక వ్యత్యాసాన్ని కల్పించాడు దేవుడే. తిండిలో, బట్టలో, భక్తిలో, ప్రార్థనలో, అన్నిట్లో దేవుడు ఒక తేడాని తీసుకొచ్చాడు కదా. సేమ్ అదే ఈరోజు చర్చికి, లోకానికి మధ్య కూడా దేవుడు ఒక గోడని కట్టాడు. అందుకే ఈ లోక రీతిని మనము అనుసరించుకోవడం. ఈ విషయం చర్చిలో చాలా మందికి అర్థం అవట్లేదు. ఇక్కడ ఇంకో సీక్రెట్ కూడా చెప్తాను. హెబ్రీలకి, అన్య జనాంగానికి మధ్య గోడ ఎలా ఉందో, చర్చికి, అన్య సమాజానికి ఈ రోజు కూడా గోడ అలాగే ఉంది. పద్ధతులు వేరే, వాళ్ళ పద్ధతులు వేరే, వాళ్ళ విధి విధానాలు వేరే, మన విధి విధానాలు వేరే. అందుకే అలా మనము ఉండకూడదు. ఇంకోటి చెప్తాను చూడండి, చర్చికి, సమాజానికి, మనం సమాజాన్ని ప్రేమిస్తాం, ద్వేషించం. అలాగని కొందరు తెలియక సమాజాన్ని ద్వేషించేటట్టుగా వాళ్ళు ఉంటారు, క్రైస్తవులు. కానీ వాస్తవానికి మనం సమాజాన్ని ప్రేమించేవాళ్ళు.
మనకి మించి సమాజాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. అది కూడా చెప్తాం. సమాజాన్ని మనం ప్రేమిస్తున్నాం, కానీ వాళ్ళ పద్ధతులకి ప్రభు మనకి నేర్పించిన పద్ధతులకి తేడా ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటి, ఇప్పుడు చెప్తున్నాను వినండి, దురదృష్టం ఏంటి అని అంటే, సమాజానికి సంఘానికి మధ్య గోడ ఉండాల్సింది పోయి సంఘములోనే ఒకరికొకరు గోడలు కట్టుకుంటున్నారు. చాలా బాధతో, దుఃఖంతో, కన్నీటితో చెప్తున్నా, చాలా లోపల చాలా కన్నీటితో చెప్తున్నా, చాలా వేదంతో చెప్తున్నా. విశ్వాసికి మధ్య గోడ, కులం అనే గోడ, అంతస్తు అనే గోడ, స్వనీతి అనే గోడ, వీడు పాపి, వీడు వ్యభిచారి, వీడు దొంగ అని వేలెత్తి చూపించుకునే గోడలు, వీడు పెంతుకోస్తు, వీడు బ్రదరన్, వీడు పలానా డినామినేషన్, వీడు హెబ్రోను. రే నైనా, నువ్వు ఏ డినామినేషన్ అయినా ఏసే బిడ్డవా కాదా? ఏసే బిడ్డవా కాదా? నువ్వు ఏసే బిడ్డవా కాదా? ఏసే వాక్యాన్ని పరిశోధిస్తున్నాడువా కాదా? నువ్వు ఏ డినామినేషన్ అయితే ఏందిరా బాబు? నువ్వు రేపు పరలోకానికి ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చేత తిట్లు తింటావు, ఆయన చేత దెబ్బలు తింటావు, నువ్వు కూడా వేయించుకోవచ్చు. ఎందుకంటే డినామినేషన్, నువ్వు రేపు వెళ్తే ప్రభు నిన్ను డినామినేషన్ అడుగుతాడా? నువ్వే డినామినేషన్ అని అడుగుతాడా? నువ్వు నా లేఖనాలని పరిశోధించి నన్ను తెలుసుకున్నావా లేదా అని అడుగుతాడు తప్ప, నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చో, ఏ పాస్టర్ గారి చర్చికి వెళ్ళో, ఏ డినామినేషనో, ఏ బోధ అన్నావు, ఆ బోధ కరెక్టా, ఈ బోధ కరెక్ట్, ఏ బోధ కరెక్టో నువ్వు బైబిల్లో చూసుకో. డినామినేషన్లో ఎతక్క చిక్కుపడిపోతావు. అది సులువుగా చిక్కులు పెట్టే పాపము. యేసు రక్తంలో మనం కడగబడ్డాం. నేను చెప్తున్నది కూడా మీరు లేఖనాలను పరిశోధించండి. నమ్మేవద్దు గుడ్డిగా ఎవరిని. మోసపోయే కాలము, వెలుగుదూత వచ్చిన కాలం ఇది. వెలుగుదూత 24 గంటలు పనిచేస్తున్న కాలం ఇది. నీకు మనస్సాక్షిని ఇచ్చాడు కాబట్టి, ఆ మనస్సాక్షి పరిశుద్ధాత్మ ద్వారా మీరు నడిపింపబడితే, మళ్ళీ ఆ మనస్సాక్షి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడకపోతే మళ్ళీ మోసపోతారు. ఆ మనస్సాక్షి ద్వారా, పరిశుద్ధాత్మలో ఉన్న మీ మనస్సాక్షి ద్వారా, ఇది నిజమా కాదా? అబ్రహాం గారు చెప్తున్నది నిజమా కాదా? లేదా ఆ బోధకులు, ఈ బోధకులు, ఈ పాస్టర్ గారు చెప్తుంది నిజమా కాదా? పరిశోధించండి లేఖనాల్లో. ఏ డినామినేషన్ అయితే నీకేమి? రేపు పరలోకంలో డినామినేషన్లు ఉంటాయా? ఏమనుకోవద్దు. అక్కడ ప్రభు దగ్గర సిగ్గుతో తలంచుకుంటాం. రే, నేను లోకానికి సంఘానికి మధ్య గోడ కడితే మీరేంట్రా, మీ మధ్య మీరే గోడలు కట్టుకొని నశించిపోతున్నారు. అందుకే ప్రభు అంటాడు, పాత తిత్తులో కొత్త ద్రాక్షారసం పోయకూడదు. ఈ పాత తిత్తులు మారవు. కొందరు మారరు. డినామినేషన్లే వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళకి కల్చే ఇంపార్టెంట్, ఒక తెగలే ఇంపార్టెంట్. వాళ్ళు ఇంకా మారరు. వాళ్ళ సంగతి వదిలేయండి. మారని వాళ్ళతో మనకు పని లేదు. మనం మాత్రం we have no denomination, we are disciples of Jesus Christ. అంతే, ఇంకేం లేదండి. సింపుల్. మనం యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు. పెంతుకోస్తుల్లో ఉండండి, హెబ్రోన్ వాళ్ళ ఉండండి, అందరితో కలండి. ఎందుకంటే అందరూలో ప్రవేశిస్తుంది యేసు రక్తమే. కానీ వాళ్ళ అజ్ఞానులై వారు కొన్ని విషయాలు గమనించలేకపోయారు. దేవుని కృప మనం గమనించగలుగుతున్నాం. అందరితో కలవండి, అందరితో కలిసి ఉండండి. ప్రభు ప్రేమని చాటుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి కనానీయులు, ఇక్కడి నుంచి ఉండి ఎక్కడికి వెళ్ళిపోయాం. దేవునికి మహిమ కలుగునుగా. కనానీయులు ఈ కనానీయులు నివసిస్తున్నారంట ఆ ప్లేస్ లో. వాగ్దాన భూమిని దేవుడు తన బిడ్డలకు ఇవ్వాలనుకుంటున్న భూమి మీద ఎవరున్నారంటే కనానీయులు ఉన్నారు. దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటున్న ఆశీర్వాదాల మీద కొన్ని దురాత్మ సమూహాలు కబ్జా చేసి ఉన్నాయి. వాటిని నువ్వేం చేయాలి? స్వతంత్రించుకోవాలి, లోబర్చుకో. ఆదాము అన్నాడు కదా దేవుడు ఆదాంతో, నువ్వు వాటిని లోబర్చుకో. ఈ జీవితంలో కూడా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నవి దురాత్మల చేతిలో ఉన్నాయి. అవి కబ్జా చేస్తున్నాయి. వాటిని నువ్వేం చేయాలో తెలుసా? యేసు సర్వశక్తి గల నామములో వాటిని లోబర్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో అవరోధాలు, అపాయాలు, ఇబ్బందులు మనకు వస్తాయి. ఎందుకు నీకే వస్తున్నాయి? నీ ఆఫీస్లో నీతో పనిచేస్తున్న వాళ్ళకి ఎందుకు రావట్లేదు?
నువ్వు దేవుని బిడ్డవు కనుక నీ విలువేంటో నీకంటే బాగా పడిపోయిన ఒకప్పుడు కెరూబైన లూసిఫర్కి తెలుసు. పడిపోయిన ఆ దేవదూతలకు తెలుసు నీ గురించి. ప్రాబ్లం ఏంటంటే నీకు తెలియదు నీ గురించి. నాకు తెలియదు నాలో దేవుడు ఎంత శక్తిని ఉంచాడు, ఎంత బలాన్ని ఉంచాడు, నా భవిష్యత్తు ఏంటో ఆయనకి తెలుసు, ఈ దురాత్మలకు తెలుసు. కాబట్టి ఇవేమంటున్నాయంటే వాళ్ళ అనుమానంలోకి నెట్టేసి, నిస్పృహ డిప్రెషన్లోకి నెట్టేసి మనల్ని ఎదగనివ్వకుండా ఆధ్యాత్మిక జీవితంలో మరుగుజ్జోలుగా చేసేస్తాం. అందుకే దైవజనుల్ని, దేవుని సేవకుల్ని ఇలా వాడుకుంటారనమాట, మనల్ని ప్రోత్సహించడం. కానీ చేయాల్సిందంతా నువ్వే. నేను ప్రార్థన చేస్తే మీ ఆకలి తీరదు, నేను మోకాళ్ళు వేస్తే మీకు విడుదల రావచ్చు, తాత్కాలికంగా కొంత రావచ్చేమో, కానీ శాశ్వతంగా మీరు జయించాలంటే మీరు మోకాళ్ళు వేయాలి, మీ మనసు దేవుని మీద కేంద్రీకరించాలి. నూనె బుడ్డి తెచ్చిస్తారు, ప్రార్థన చేయండి. నూనె బుడ్డికి ఎందుకండి ప్రార్థన? దయచేసి ఏమనుకోవద్దు. ఒకవేళ నేను ఆ నూనె బుడ్డికి ప్రార్థన చేస్తే నేను మిమ్మల్ని సోమరిపోతులు చేసినట్టే. నూనె బుడ్డికి ప్రార్థన చేయమని బైబిల్లో ఎక్కడ లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఆడు పెట్టాడు వెలుగుదూత. మీకు అర్థమవుతుందా? ఒక విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఒక విశ్వాస సహితమైన ప్రార్థన ఒక నూనె బుడ్డిలోకి స్వస్థత వెళ్తాదని ఉందా? సో చాలా పద్ధతులు తప్పిపోయాం, తిరిగి దారిలో పెడదాం. ఎవరి సమాజమా? నేను మీతో మాట్లాడుతాను. అక్కడ లైవ్లో నాకు కనిపిస్తున్న వాళ్ళందరూ యవ్వనులే ఎక్కువ మంది ఉంటారు. ఈ వీడియోస్ కూడా తర్వాత ఫేస్బుక్లో అలాగే యూట్యూబ్లో యవ్వన బిడ్డలు ఎక్కువ చూస్తాం. ఐఎమ్ టాకింగ్ టు యూ ప్రెషియస్ యంగ్ పీపుల్ ఆఫ్ గాడ్. మీ మీద దేవుడు చాలా ఆశ పెట్టుకున్నాడు. రాబోయే సంవత్సరాల్లో మీ ద్వారా ఆయన రాజ్యం బహుబలంగా కట్టబడుతుంది కనుక లేవండి, మీ పాత తిత్తులు అనే పద్ధతుల్లో నుండి బయటికి రండి, కొత్త తిత్తుల్లా తయారవ్వండి, కొత్త ద్రాక్ష రసాన్ని త్రాగండి, మీ జీవిత రూపాంతరపు అనుభవంలోకి దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ వచనం. ఒక బలిపీఠమును కట్టెను. దేవుడు అబ్రాహాముకి ప్రత్యక్షమాయను. 420 కిలోమీటర్లు హారాను నుంచి కానానికి. ఆ రోజులు జియోగ్రఫికల్ గా ఒక అంచనా చరిత్రకారులు రాసింది ఏంటంటే 420 మైల్స్, కిలోమీటర్లు కూడా కాదే, మైల్స్. 420 మైల్స్ అంటే ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్. అంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ అంత దూరం. ఎక్కడి నుంచి? హారాను నుంచి కానాన్. అబ్రహాం ఆ రోజుల్లో గాడిదెక్కాడో, గుర్రం ఎక్కాడో, ఒంటెక్కాడో, లేకపోతే నడిచాడో నాకు తెలియదు. తన భార్య అయిన సరాయి, లోతు, తనతో ఉన్న సేవకులు, దాసీలు, మగదాసీలు వీళ్ళందరూ నడిచి వెళ్ళారో గుర్రాల మీద వెళ్ళారో నాకు ఐడియా లేదు. కానీ మోస్ట్లీ చరిత్ర చెప్తుంది ఏంటంటే వాళ్ళు నడక మీద వెళ్ళినట్టుగా ఉంది. 600 కిలోమీటర్లు నడిచి వెళ్ళిన అబ్రాహాం కుటుంబము ఈ మధ్యలో దొంగల దారి నుండి ఎన్ని గొడవలు వచ్చి ఉంటాయి. ఈ దారిలో అది ఎడారి, అరణ్య మార్గం అన్నాను కదా. అరణ్యము, అడవి. అరణ్యము, అడవికి తేడా ఏంటంటే అరణ్యములో ఏది దొరకదు. వినాలి బాగా. అరణ్యం అంటే ఎడారి, నీళ్ళు ఉండవు, చక్కగా చెట్టు కింద కూర్చుందామంటే చెట్టు కింద పరిస్థితులు ఉండవు. అరణ్యంలో జంతువులు ఉండవు. అంటే జీవనం సాగించుటకు ఏ అవకాశం అరణ్యంలో ఉండదు. కానీ అడవిలో అలా కాదు. జాంకాయలు దొరుకుతాయి, రామఫలం పళ్ళు దొరుకుతాయి, సీతాఫలం పళ్ళు దొరుకుతాయి, పనస పళ్ళు దొరుకుతాయి, పులు ఉంటుంది, ఎలుగుబంట్లు ఉంటాయి, పావులు ఉంటాయి, అడవి నక్కలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకంటే అది అడవి. అన్నీ ఉంటాయి, అన్ని తినొచ్చు, అక్కడ అన్ని దొరుకుతాయి, బతికివచ్చు అడవిలో. కానీ అరణ్యంలో బ్రతకలేం. విల్డర్నెస్ అంటారు దీన్ని, డెజర్ట్ అంటారు. ఇప్పుడు ఈ డెజర్ట్ గుండా కూడా వెళ్ళారు వీళ్ళు. అరణ్యం ద్వారా వెళ్ళారు, అరణ్య పరిస్థితులు గుండా వెళ్ళారు. ఇశ్రాయేలీలు కూడా 40 సంవత్సరాలు అరణ్య మార్గము గుండా వెళ్ళారు. 107వ కీర్తనలో ఉంటుంది, అరణ్య మార్గమున
వారికి స్థిరమైన నివాసం లేకుండా వారు ముందుకు వెళ్ళినట్టుగా ఉంటుంది. ఎన్ని సమస్యలు అబ్రహాం ఎదురు చూస్తుంటాడు, ఎన్ని సమస్యల్ని ఫేస్ చేసి ఉండాలి. అయినా అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అడుగు ముందుకే పడ్డది కానీ భయపడా లేదు. దేవునికి స్తోత్రం కలుగు. కటికేలకు 420 సంవత్సరాలు, 420 మైళ్ళు. ఎన్నిసార్లు లోతు సొనుక్కున్నాడో లోపల లోపల, ఎన్నిసార్లు భార్య సొనుక్కుందో లోపల లోపల, ఎన్నిసార్లు తనతో ఉన్న దాసీలు దాసురాండ్రులు సొనుక్కున్నారో. మనం కూడా దేవుళ్ళు ఎదుగుతున్నాడు, చుట్టుపక్కల వాళ్ళు సొనుక్కుంటుంటారు. అయినా ఇవేమి పట్టించుకోకుండా నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని ఆ పరుగు తుదముట్టించాడు. అబ్రహాం మొత్తానికి ఎక్కడికి వచ్చాడు? కనాన్కి వచ్చాడు. షేకేము అనే ప్రాంతం దగ్గరికి ఒక చెట్టు కిందకి వచ్చాడు. ఆ చెట్టు ఏంటమ్మా? చెట్టు సంచారం సింధూర వృక్షము నొద్దకు చేరెను. చేరగానే ఏమైందని అంటే యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షం. ఎప్పుడైతే ఆయన ఆ స్పాట్కి, ఆ సింధూర వృక్షం దగ్గరికి వచ్చారో, యెహోవా దేవుడు అబ్రహాముకు అక్కడ ప్రత్యక్షమై 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 అనే మాటకి అర్థం ఏంటంటే, దేవుడు ఏ ఫామ్ లో అయినా రావచ్చు. ఆయన సర్వభౌముడు. ఆయన ఏ రూపంలోకైనా రాగల సమర్థుడు. ఎందుకంటే శారీరకంగా వచ్చాడు కదా, శరీరమును ధరించి వచ్చాడు కదా యేసు ప్రభువుగా. ఆయన ఎలాగైనా రావచ్చు. దేవదూతగా రావచ్చు. అబ్రహాము దగ్గరికి 3 దేవదూతలుగా వచ్చాడు కదా, అలా రావచ్చు. మరి అలాగే యేసుక్రీస్తు ప్రభువుగా శరీరాన్ని ధరించి రావచ్చు. అలాగే బీలాముతో గాడిద ద్వారా దేవుడు మాట్లాడాడు కదా, అది కూడా దేవుణ్ణి దర్శించడమే. దేవుడు ప్రత్యక్షం అవ్వడము అని అంటే లిటరల్ గా ప్రత్యక్షం అయ్యాడు, అలాగే స్వరంగా ప్రత్యక్షం అయ్యాడు. ఇంకా సింపుల్ గా చెప్తానేనండి, మీకు ఎలా చెప్తే దేవుడు మీకు అర్థమవుతాడో అలా ప్రత్యక్షం అవుతాడండి. వింటున్నారామా? ప్రత్యక్షత అంటే ఏంటో తెలుసా? మీకు ఎలా చెప్తే మీ బుర్రకి, మనందరం మట్టి బుర్రలే కదా, మనందరం కొంచెం డిమ్ దేవుళ్ళు. ఇప్పుడు దేవుడు మనతో ఎలా మాట్లాడాలో ఆయనకి తెలుసు, మనకి తెలియదు. నువ్వు చిన్నపిల్లలతో ఒకలా మాట్లాడతావు, మధ్య వయసుతో ఒకలా మాట్లాడతావు, పెద్దోళ్ళకి ఒకలా మాట్లాడతావు. ఎందుకంటే వాళ్ళు ఏ రకంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, మనం అలా మాట్లాడతాం. అలాగే చెడ్డవారం అయ్యుండి మనం ఎంత తెలివితేటలుగా మాట్లాడితే మరి దేవుడు డైరెక్ట్ గా యేసు ప్రభువే వచ్చి కల్లో వచ్చి మాట్లాడాడు అనుకో, నీకు అలా చెప్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఆ ప్రభు అలా వచ్చాడు. గొర్రెల కాపర్లకి గాబ్రియేల్ దిగి వచ్చి చెప్తేనే నమ్ముతారు. వాళ్ళకి ఆ ఎఫెక్ట్ కావాలి. యెహోవా మహిమ వారి చుట్టూరు ప్రకాశం, అంత ప్రకాశం ఇస్తేనే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు పాపం పామరులు, వాళ్ళకి ఏం తెలుసు. ఇప్పుడు వాళ్ళకి నమ్మాలంటే దేవుడు ఆ రకంగా ప్రత్యక్షం అవ్వాలి. ఈరోజు మిమ్మల్ని దేవుడు ఎలా రక్షించాడు, మిమ్మల్ని దేవుడు ఎలా పట్టుకున్నాడు, మీకు ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలో ఆయనకి తెలుసు. ఆ రకంగా మీకు సువార్త అందించాడు. మీరు ప్రభువుని నమ్ముకున్నారు. యెహోవా ప్రత్యక్షమయ్యాడని అంటే లిటరల్ గా ఆయన వచ్చేసాడనే కాదు, నీకెలా అర్థమవుద్దో అలా ఆయన ప్రత్యక్షమవుతాడు. అదన్నమాట వాక్యం ద్వారా. నాకైతే వాక్యం ద్వారా ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే నేను వాక్యాన్ని బట్టి దేవుడిని అర్థం చేసుకుంటానని దేవుడు నాకు ఆ ప్రత్యక్షతనిచ్చాడు. కానీ అందరూ అలాగ ఉండరు కదా, చూస్తే గానీ నమ్మరు. కొందరు తోమలాగా నేను చేతిలో చేయి పెట్టాలంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చేస్తాడు? డైరెక్ట్గా వచ్చి నిలబడి దాన్ని చేయి పెట్టా అంటాడు. హల్లెలూయా. దమస్కు మార్గమును వెళ్తున్న పౌలుకి వాక్యం చెప్తే అర్థమవుదు. ఏం చేశాడు? 3వ ఆకాశానికి తీసుకెళ్ళాడు. అంటే ఎవరిని ఎలా డీల్ చేయాలో దేవుడికి. సో ఇక్కడ అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే దాని అర్థము మనస్సాక్షి ద్వారా మాట్లాడాడు, స్వరం ద్వారా మాట్లాడాడు. డైరెక్ట్ ఇలా స్వరం వచ్చిందో, లిటరల్ స్వరం విన్నాడు, లేదా మనస్సాక్షి ద్వారా కూడా దేవుడు మాట్లాడు. మీకు అనుభవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉంటే అర్థమవుతుంది. దేవుడు మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు, లేదా ఒక దేవదూతలా ప్రత్యక్షమై మాట్లాడాడు, లేదా మెల్కీసెదెక్ ఎలా పైనుండి దిగొచ్చాడో అలా ఒకవేళ ఎవరన్నా వచ్చి మాట్లాడారేమో నాకు తెలియదు.
ప్రత్యక్షత అనేది అది ఏ రకంగా అయినా ఉండొచ్చు. ప్రియ దేవుని సంగమా, ప్రత్యక్షత అనేది ఏ రకంగా అయినా ఉండొచ్చు. అన్నిటికంటే వండర్ఫుల్ ప్రత్యక్షత ఏంటో చెప్పనా? మిస్టికల్ కానివి, సూపర్ న్యాచురల్ కానివి, ఆ ప్రత్యక్షతే బైబిల్ గ్రంథం. దీనికి మించిన ప్రత్యక్షత లేదు అంటాను నేను. ఎవ్రీథింగ్ బిగిన్స్ హియర్. ఇందులో మాయ ఉండదు, మంత్రం ఉండదు. కళల్ని దుష్టుడు వాడేసుకుంటాడు, దర్శనాల్ని దుష్టుడు వాడేసుకుంటాడు, కానీ వాక్యాన్ని. అందుకే అంటాడు పేతురు, ఇంతకంటే గొప్ప ప్రవచన వాక్యం మనకి ఉంది. హల్లెలూయా. కళలకు దర్శనాలకు మించినది ఏంటంటే ప్రవచన వాక్యం. అని వాక్యాన్నే నమ్ముతాం. ఓకే, సో ఇది ప్రత్యక్షత. జాగ్రత్తగా వినండి. ఏ స్థలములో యెహోవా దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమయ్యాడో, ఇప్పుడు ఆ స్థలము మీద అబ్రహాం ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. ఉందా అక్కడ? యెహోవా ఒక బలిపీఠము కట్టి, ఇది చెప్పి నేను ముగించేస్తాను. మిగతా 2 వచనాలు మనం రేపు ధ్యానిద్దాం. బలిపీఠం కట్టాడు ఫర్ రిమెంబరెన్స్. అంతేకాదు, ఒక కృతజ్ఞతా భావంతో దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక మాట నేను చెప్తాను. కానాను దేశంలో, వాగ్దాన దేశంలో అడుగు పెట్టగానే అబ్రహాము మొట్టమొదటిగా దేవుడు మాట్లాడిన స్థలం అది. మీకు తెలుసో తెలీదో, ఈ రోజుకి స్థలం భూమి మీద ఉంది. అబ్రహాంతో మాట్లాడిన స్థలం ఈ రోజుకి. ఇస్సాకు ఈ స్థలాన్ని భద్రపరిచాడు. యాకోబు, యెహోషువ, మోషే, యెహోషువ, దావీదు, ఈ రోజు కూడా ఈ స్థలం భద్రపరచబడుతూనే ఉంది. అంటే స్థలానికి విలువ ఇవ్వాలంటే, విలువ స్థలానికి ఉందా అని అంటే సెంటిమెంటల్ గా అవుద్దేమో కానీ, చరిత్రలో మాత్రం ఈ స్థలానికి ఒక ప్రాధాన్యతని ఈ రోజు వరకు వాళ్ళు భద్రపరిచారు. ఆ స్థలానికి ప్రాధాన్యత ఉంది. అంటే వీళ్ళు ఇచ్చారు. అలాగని ఇప్పుడు దేవుడు, మీరు ఎక్కడ మోకాలు వేసినప్పుడు దేవుడు మీతో మాట్లాడాడు, ఇప్పుడు ఆ స్థలానికి మీరు కట్టుబడిపోవద్దు, మళ్ళీ అదొక విగ్రహారాధన అయిపోతుంది. ఇది చాలా ప్రమాదాలు ఉన్నాయి. కానీ అలాగని పూర్తిగా లేదు అనే పరిస్థితి కూడా లేదు. కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి. అబ్రహాము ఆ స్థలములో బలిపీఠం కట్టాడు. అదే స్థలమున యెహోషువ ఆశ్రయపురం కట్టాడంట. హల్లెలూయా. అంటే తప్పుడు పనులు చేసి కోపంలోనో ఉద్రేకంలోనో కొంచెం దారి తప్పిన వాళ్లకు ఆశ్రయపురం, యెహోవా ఆశ్రయపురం. పశ్చాత్తాపడినందుకు, అక్కడ ఉండి కొంచెం పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందినందుకు, ఎవరికి హాని చేశారో వాళ్ళు వీళ్ళ మీద దాడి చేయకుండా ఆశ్రయపురం కట్టాడంటే యెహోషువ. కాబట్టి మనకి కూడా దేవుడు ప్రత్యక్షతలు ఇస్తాడు. ఈ సత్యాన్ని మనం గుర్తెరిగి మనం కూడా మన పూర్ణ మనసు దేవుని మీద కేంద్రీకరించి విధేయులు మోదాం. ఈ భూమి మీద కూడా మన చేతనైనంత ఆర్జించి, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయముల్లో వర్ధిల్లి దేవునికి విధేయుడవై యెహోవా ప్రత్యక్షతను పొందుకొని బలిపీఠములు కడుతూ, బలిపీఠము కట్టడం అంటే ఏం లేదండి, నీ భక్తి జీవితమే బలిపీఠము. ప్రభు కోసం సజీవమైన యాగంగా మారడమే బలిపీఠము. సంపూర్ణత వైపు కొనసాగుతున్నాం కదా, అదే బలిపీఠం. పాపానికి నో చెప్పడమే బలిపీఠము. దేవుని చిత్తానికి ఎస్ చెప్పడమే బలిపీఠము. ఎందుకంటే నీ కోరికను ఏం చేస్తున్నావు? అక్కడ బలిస్తున్నావు. నీ కోపాన్ని బలిస్తున్నావు, నీ గర్వాన్ని బలిస్తున్నావు, నీ అసూయను బలిస్తున్నావు, నీ యొక్క ధనాపేక్షను బలిస్తున్నావు, ఇతరుల మీద చెడ్డగా అబద్ధపు మాటలు చెప్పడం బలిస్తున్నావు. ఇదే బలిపీఠం. పరలోకములో మొదలైన ఆ గర్వాన్ని ఈరోజు మనలోకి దూరి మనల్ని దేవునికి దూరం చేస్తుంది కదా, ఆ గర్వాన్ని బలిద్దాం, దీనులుగా మారుదాం. మళ్ళీ దీనులమయ్యామనే వేషధారణలోకి వెళ్ళొద్దు. మళ్ళీ ఇదొక ప్రమాదం తమ్ముడు, ఇదొక డేంజర్ ఉంది. దీనత్వంలోకి ఎదుగుతున్నామని చెప్పి క్రైస్తవులు ఇదొక వేషధారణ.
కానీ నిజంగా దీనులు కాదు. వాళ్ళ అంతరంగంలో దీనులుగా కనపడాలనే భ్రమలో వారు దీనత్వాన్ని ప్రదర్శన చేస్తున్నారు, వేషధారులు అయిపోతున్నారు, దేవుని చేత చీవాట్లు తినే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నిజమైన తగ్గింపులోకి ఎదుగుతాం. గర్వం అస్సలు వద్దు. దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి చేద్దాం. ఆత్మతో సత్యంతో మన ప్రభువుని సేవిద్దాం. అన్నిటికీ మనకి మాదిరి మన యేసు ప్రభువే. ఆయన గురిగా పెట్టుకుందాం. ఆయన మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. ఆయన వైపు చూస్తూ దేవుళ్ళలో చేసే ప్రతి పని ఖచ్చితంగా నిపుణత కలిగి పనిచేద్దాం. అటు కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మన మధ్య బ్రదర్ తిమోతి ఉన్నారు, మరి ప్రార్థన చేస్తారు. తర్వాత మనము ఈ లైవ్ని ముగించుకుందాం. పరలోకమందు మా తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చేయించుకుంటాం మా దేవ. తండ్రి యేసయ్య తండ్రి ప్రభా, నన్న 12వ అధ్యాయము నన్న ప్రభా, ఆది కాండం నాయన దేవ తండ్రి ప్రభా, నన్న ప్రభా అబ్రహాము తండ్రి ప్రభా, అబ్రహాంతో తండ్రి ప్రభా లోతు కోసం మాకు చెప్పారు ప్రభా. తండ్రి లోతు నన్న ప్రభా, ప్రభా అబ్రహాం తమ్ముడు కొడుకు అయినప్పటికీ ప్రభా నిన్నే వెంబడించాడంటే, అబ్రహాం చూసి వెంబడించాడంటే అది ఒక నీ కృపైనైనా ప్రభా, నీ దయ తండ్రి ప్రభా, నీ ఆశీర్వాదం అయ్యా నువ్వు ఉంటేనే చాలు అన్నట్టు తండ్రి ప్రభా నిన్ను అబ్రహాం వెంబడించాడు ప్రభా. అటు కృప మాకు దయచేయండి, మా సంఘానికి కూడా దయచేయండి, సహాయం చేయండి తండ్రి. యేసయ్య తండ్రి ప్రభా, అరణ్యంలో ప్రభా, ఎడారిలో ప్రభా ఎలా వెళ్ళారో తండ్రి ప్రభా, ఆ కణానికి ప్రభా అయ్యా తండ్రి ప్రభా నాయన అవన్నీ మాకు గుర్తిస్తున్న జ్ఞాపకాలు ప్రభా నాయన యేసయ్య. అంటే మాటలు తండ్రి ప్రభా నీ యొక్క బైబిల్లోనే ఉంటాయి తండ్రి ప్రభా, ఇవన్నీ సత్యమునైనా ప్రభా తండ్రి ప్రభా, మాకు ఎన్నోనైనా ప్రభా సత్యమైన వాక్యాలు మీకు నేర్పిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనములు స్తోత్రములు అయ్యా తండ్రి ప్రభా. మమ్మల్ని దీనులుగా తయారు చేయండి దేవా యేసయ్య. అయ్యా తండ్రి ప్రభా, నువ్వు నన్ను ప్రభా పడిపోకుండా మమ్మల్ని లేవనెత్తండి యేసయ్య, సహాయం చేయండి ప్రభా తండ్రి నాయన ప్రభా. సంస్థాన్ని అంతటి కూడా ప్రభా అయ్యా తండ్రి ప్రభా విడిచిపెట్టి అయ్యా తండ్రి ప్రభా ఆ కణానికి అయ్యా రప్పించారయ్యా. అయ్యా తండ్రి రేపు దినాన్ని ప్రభా మిగతా చెప్తుండగా ప్రభా మీరే మాతో మాట్లాడి మనం బలపరచండి. దినదినదం ప్రభా ఒక్కొక్క వచనంతో ప్రభా ముందుకెళ్తున్న విధానాన్ని బట్టి అయ్యా నువ్వు ఇచ్చిన ఆ వాక్యాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చేయించుకుంటున్నాం. మనం బలపరచండి, ఇంకొన బలంగా లేకపోతే తండ్రి ప్రభా బలపరచండి, సహాయం చేయండి ప్రభా. ఇక తండ్రి ప్రభా మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఈ వాక్యను పంపారయ్యా, ఆ వాక్యను మళ్ళీ తండ్రి ప్రభు చేసి మమ్మల్ని చదువుకునే ప్రభాగాన్ని మాకు దయచేయండి అయ్యా తండ్రి ప్రభా. తండ్రి నైనా 112వ కీర్తన ప్రభా, అందులోనైనా ప్రభా యెహోవాను స్తుతించండి తండ్రి ప్రభా. ఆయన భయభక్తులతోనైనా ప్రభా సేవించాయా తండ్రి ప్రభా ఆరాధించమన్నారు. ఆరాధిస్తే ప్రభా ఆయన ఆజ్ఞలు కూడా పాటిస్తే ప్రభా వాళ్ళు ధన్యులు అంట ప్రభా. అటు కృప మాకు దయచేయండి అయ్యా, సహాయం చేయండి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా నన్ను పడిపోకుండా ప్రభా లేవనెత్తమని, మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని నా జరిగిన యేసు పరిశుద్ధ నామమును బట్టి కొద్దిపాటి ప్రార్థనతో మా పరమ తండ్రి ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడు మన ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, సత్యస్వరూపి యొక్క పరిశుద్ధాత్ముని యొక్క ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరం సంపూర్ణులమౌటకు కొనసాగును సఫలతనిచ్చి మనకి తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.